ఎట్లంట 36 కోట్లంట. ఏం చేసిరా మీరు? మా పేదలకు ఇల్లు కట్టించరా అంటే జై శ్రీరామ్ అంటాడు. అయ్యా మా ఊరికి రోడ్డు ఎందుకు వేయలేదంటే మేము అయోధ్యలో రామ మందిరం కట్టించినామంటారు. అయ్యా మా పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వలేదు ఎందుకు అని అంటే హనుమాన్ జయంతి మేము గొప్పగా చేసినామంటారు. నేను అడగదలుచుకున్న బీజేపీ వాళ్ళని, అయ్యా శ్రీరామనవమి, హనుమాన్ జయంతి, దసరా, దీపావళి, సంక్రాంతి, ఉగాది పండుగలు మీరు ఉట్టకముందు, మీ తాతలు ఉట్టకముందు మా తాతలు ముత్తాతలు చేసిన పండుగలు మీరు మాకు నేర్పాలా? శ్రీరామనవమి మా తాతలు మా ముత్తాతలు చేయలేదా? హనుమాన్ జయంతి మేము చేయలేదా? ఇదే కాదు ఇంకా కొన్ని పండుగలు నేను గుర్తు చేస్తా. పోసమ్మకు, ఎల్లమ్మకు, మైసమ్మకు మా తాతల నుంచి కోడి కోసినాం, కళ్ళు కోసినాం. రాడు ఆయన మాకు వచ్చేసారి చెప్తారు. ఇవాళ ఎంతసేపు మతాన్ని అడ్డం పెట్టుకొని ఓట్లు కొల్లగొట్టి ఈ రాష్ట్రానికి, దేశానికి అధికారంలోకి రావాలని చూస్తున్నా. ఇది మంచిదా? మీరు చేసింది ఏందో చెప్పండి. ఎన్నికల్లో మతాన్ని ప్రస్తావించదని మేము అంటున్నాం. ఇక వాళ్ళు ఎంతసేపు ఉన్న రోడ్ల మీద దేవుని చూపించి ఓట్లు అడుక్కుంటారు. అందుకే నేను మా బీజేపీలకు చెప్తున్నా, ఈటల రాజేందర్ చెప్తున్నా, నేను మతం ముసుగులో ఓట్లు అడుగుడు కాదు, దేవుడు గుడిలో ఉండాలి, భక్తి గుండెలో ఉండాలి. వాడే నిజమైన హిందూ. నిజమైన హిందూ ఎవరయ్యా అంటే దేవుడు గుడిలో ఉండాలి, భక్తి గుండెల్లో ఉండాలి. ఆ దేవుడిని మనం భక్తితో పూజ చేయాలి. అప్పుడే నిజమైన హిందువు. కానీ బస్ స్టాండ్లో పెట్టి చిల్లర అడుక్కునే వాళ్ళు పెద్ద స్తంభాలు పెట్టుకొని దేవుడి బొమ్మ పెట్టుకొని అయ్యా చిల్లరే అని అడుగుతుంటారు. ఇవాళ బీజేపీ వాళ్ళు కూడా దేవుడి బొమ్మ పెట్టుకొని ఓట్లు అడుక్కునే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఇవాళ ప్రజలారా ఆలోచన చేయండి. మన ఆకలి తీరాలంటే మన ప్రాంతానికి పరిశ్రమలు రావాలి.